ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో హైదరాబాద్లో నకిలీ డాక్టర్లు గుట్టు రట్ చేశారు మెడికల్ కౌన్సిల్ మెంబర్స్. సో ఏంటి అసలు నకిలీ డాక్టర్స్ అంటే ఏంటి, ఎలాంటి వైద్యం చేస్తున్నారు, ఎలాంటి డాక్టర్లని నకిలీ డాక్టర్స్ అని అంటున్నారు, సో వాళ్ళని ఎలా గుర్తించి వీళ్ళు చేయడం జరిగింది. సో దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ జనరల్ మెడిసిన్ అండ్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ ప్రతిభాలక్ష్మి గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. డాక్టర్ గారు, వైద్యో నారాయణో హరి అంటారు. వైద్యుని దేవుడిలాగా భావిస్తూ ఉంటాం. ఎంత బాధతో వెళ్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఆ బాధ అంతా తగ్గించేస్తారు, పెయిన్ కిల్లర్ ఇస్తారు, మీ ట్రీట్మెంట్ మీరు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు నకిలీ డాక్టర్లు గుట్టు రట్టు చేశారు మీరు. అంటే నకిలీ డాక్టర్లు అంటే ఎవరు, ఎట్లా డిఫైన్ చేస్తున్నారు నకిలీ డాక్టర్ని? మీరు మీ తనిఖీల్లో అసలు ఏం బయటపడ్డాయి, ఏం చూస్తున్నారు, వెలుగులోకి వస్తున్న నిజాలు ఏంటి అసలు? నకిలీ డాక్టర్స్ అంటే అర్హత లేకుండా తమను తాము డాక్టర్గా ప్రజల్లో ఎస్టాబ్లిష్ చేసుకుంటున్న వాళ్ళు అనమాట. అంటే డాక్టర్ అవ్వాలంటే, అంటే అలోపతి మెడిసిన్స్ రాయాలంటే వాళ్ళు ఏం చదివి ఉండాలి? కనీసం ఎంబీబీఎస్ చదివి ఉండాలి. సో ఎంబీబీఎస్ కూడా చదవకుండా డాక్టర్ అని పెట్టుకొని అలోపతి మెడిసిన్స్తోని ప్రజలకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళను నకిలీ డాక్టర్స్ అనకుండా ఇంకేమనాలి? మమ్మల్ని నకిలీ డాక్టర్స్ అంటున్నారు అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. కానీ 100% వాళ్ళని నకిలీ డాక్టర్స్ అనే అంటారు. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ లాగా పెట్టేసి వాళ్ళ పరిధిలో వాళ్ళు, అంటే జ్వరం వస్తే జ్వరం చెక్ చేసి పారాసిటమాల్ ఇచ్చి, దెబ్బ తగిలితే కట్టుకట్టి డాక్టర్ దగ్గరికి పంపించేటట్టయితే మాకు ఇట్లాంటి అభ్యంతరం ఉండదు. కానీ ఈ నకిలీ డాక్టర్స్ ఏం చేస్తున్నారంటే, గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు పాపం నొప్పితో వెళ్తే నొప్పి ఎందుకు వస్తుందో తెలీదు, దానికి ఏం చేయాలో తెలీదు, కానీ నొప్పి తగ్గడానికి మాత్రం వాళ్ళు మందులు ఇచ్చేస్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముళ్ళు కుచ్చుకొని వెళ్ళారనుకోండి, ఎవరైనా ఇక్కడ ముళ్ళు కుచ్చుకుంది, ఏదైనా నొప్పి లేస్తుంది, వీళ్ళు వెళ్ళి ఆ ఆర్ఎంపీ అంటే ఆ నకిలీ వైద్యుడి దగ్గరికి వెళ్ళేసి, డాక్టర్ గారు నాకు నొప్పి లేస్తుంది ఇక్కడ అని అంటే, వాళ్ళు ఏం చేస్తున్నారు? నొప్పి మాత్రలు ఇస్తున్నారు. నొప్పి మాత్రలు ఇస్తే పేషెంట్కి ఏమవుతుంది? నొప్పి తెలియదు, నొప్పి తెలియకుండా ఉంటుంది. అతను ట్యాబ్లెట్ వేసుకుంటున్నాడు, బాగా పనిచేస్తుంది, ఈ డాక్టర్ మంచిగా నాకు మందులు ఇచ్చాడు అనుకుని వాడుతూ ఉన్నారు. కానీ ఆ ముళ్ళును తీయలేదు. సో అక్కడ అది ఇన్ఫెక్షన్ అవుతుంది, పాడవుతుంది, ఏ పర్టికులర్ ఆర్గన్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. ఆ స్టేజ్లో ఇంకా మా చేతిలో ఏం లేదు అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి పంపిస్తారు. మేము ఏం చేయగలుగుతాం? ఆ చైన్ అక్కడ తీసేయడం తప్ప ఇంకేం చేయలేం. సో ఇబ్బందికి, లేకపోతే వాళ్ళ సమస్యకి, వాళ్ళ ఆరోగ్య సమస్యకి కారణం ఏంటో తెలుసుకోగలగాలంటే కనీసం ఎంబీబీఎస్ చదవాలి. ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు తెలుసుకోవడమే చాలా కష్టం. అందుకే ఎండీలు, ఎంఎస్లు, డిఎంలు అన్నీ వస్తున్నాయి, సూపర్ స్పెషాలిటీస్ వస్తున్నాయి. అలాంటిది వాళ్ళు ఏ అర్హత లేకుండా కేవలం ఈ లక్షణానికి ఈ మందు, అంతే, ఈ లక్షణానికి ఈ మందు అని అనుకొని అని మాత్రం తెలుసుకొని అలాంటి మందులతోని ప్రజలని డెఫినెట్గా మిస్గైడ్ చేస్తున్నారు. అట్లీస్ట్ వాళ్ళు అట్లా ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ లాగా లిమిట్లో కూడా ఉండట్లేదు. అది దాన్ని దాటి ఇంకా వాళ్ళ దందా తయారైందనమాట. అంటే ఆ ఊర్లో ప్రజలందరినీ వాళ్ళు గ్రిప్లో పెట్టి, ఎలా గ్రిప్లో పెట్టుకుంటారు? ఇలాంటి మెడిసిన్స్ ఇచ్చి. కన్సల్టేషన్ ఫీ ఏం చేస్తారు? తక్కువ తీసుకుంటారు. మన ఊరు, మన బాబాయ్, పెద్దనాన్న, మామ, అన్నయ్య, అత్త అనుకుంటూ మాట్లాడతారు ఊర్లో వాళ్ళందరితో. మనోడే అనుకొని వీళ్ళు నమ్ముతారు. వాళ్ళు ఏం చేస్తారు? నేను నిజంగా నకిలీ వైద్యులందరూ తప్పు చేస్తున్నారు అనట్లే, కానీ వాళ్ళకు తెలీదు, వాళ్ళకు 100% తెలీదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇట్లా ఆరోగ్యం సీరియస్ ఎట్లా చేస్తున్నారా? ఇంకొక మెయిన్ ప్రాబ్లం, మన రాష్ట్రం, మన దేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. అవసరం లేకుండా యాంటీబయాటిక్స్ని ఇస్తూ పోవడం వల్ల అవసరమైన వాళ్ళకి అవి పని చేయకుండా పోతాయి. ఎందుకంటే ఆ బ్యాక్టీరియా అనేది దానికి రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటుంది. సో అట్లా యాంటీబయాటిక్స్ ఇచ్చి యాంటీబయాటిక్స్ కాస్ట్ ఎంత ఉంటుంది? 100లో ఉంటుంది. ఆటోమేటిక్గా పేషెంట్ మీద కూడా లోడ్ పడుతుంది, కానీ అది వాళ్ళకి అవసరం లేనిది. స్టీరాయిడ్స్ ఇస్తున్నారు. స్టీరాయిడ్స్తోని అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాళ్ళ శరీరంలోని ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, బొక్కలు బలహీనపడతాయి, కడుపులో పుండ్లు, అల్సర్స్ అయితే ఎన్నో అవుతాయి. సో వాళ్ళకు లక్షణాలు మాత్రం తగ్గేలాగా ఇచ్చి వాళ్ళ మిగతా అవయవాల్ని పాడు చేస్తున్నారు. అట్లా చేయకండి, అర్హత లేని వైద్యుల దగ్గరికి వెళ్ళకండి అని ప్రజలలో అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తుంది మెడికల్ కౌన్సిల్. రీసెంట్గా మెడికల్ కౌన్సిల్ చాలా తనిఖీలు చేసింది, చాలా మంది డాక్టర్స్ బయటపడ్డారు. అంటే చదువుకున్న డాక్టర్లు కూడా నకిలీ వైద్యులుగా తేలారంటున్నారు. ఏంటి డాక్టర్ గారు అది? చదువుకున్న డాక్టర్లు నకిలీ వైద్యులుగా తేలడం కాదండి. చదువుకున్న డాక్టర్స్కి అందరికీ కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, ఎథిక్స్ ఉంటాయి అనమాట. కొన్ని ఎథిక్స్కి లోనే, ఆ లిమిట్లో వాళ్ళు వర్క్ చేయాలి. అంటే ఆ ఎథిక్స్ క్రాస్ చేశారనమాట. ఎట్లా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చదివిన క్వాలిఫికేషన్ కన్నా కొంచెం ఎక్కువ, అంటే అన్రిజిస్టర్డ్ క్వాలిఫికేషన్స్ని యాడ్ చేసి అవి పెట్టుకొని, అంటే వేరే ఫారెన్ కంట్రీకి వెళ్ళి 1 year కోర్స్ చేసి ఇంకేదో చేసేసి అది కూడా ఇంక్లూడ్ చేసేసి మేము ఈ సూపర్ స్పెషలిస్ట్ లాగా అట్లా ప్రాక్టీస్ చేయడము, లేకపోతే ఇలాంటి నకిలీ వైద్యులను ఎంకరేజ్ చేయడం, అది కూడా
కూడా తప్పే కదండి. నకిలీ వైద్యులను నువ్వు ఎంకరేజ్ చేస్తే ఆ పర్టికులర్ ఆ నకిలీ వైద్యుడి పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా మీరు ఆరోగ్యం పాడు చేస్తున్నట్టే కదా. సో నకిలీ వైద్యులను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళని కూడా మేము ఐడెంటిఫై చేసి ఏమి మెసేజ్ ఇవ్వాలని చూస్తున్నామంటే బేసికలీ ప్రజారోగ్య పరిరక్షణ అనేది మెడికల్ కౌన్సిల్ యొక్క బాధ్యత. ప్రజారోగ్య పరిరక్షణ ఎప్పుడవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి, తర్వాత డాక్టర్స్ ఎథికల్గా ప్రాక్టీస్ చేయాలి. క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎథికల్గా ప్రాక్టీస్ చేయకపోయినా అన్నెసెసరీ టెస్ట్లు ట్రీట్మెంట్లు ఏమైనా మిస్టేక్స్ చేసినా ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకునే అనేది కేవలం మెడికల్ కౌన్సిల్కి మాత్రమే ఉంటుంది. సో ఆ పని మేము చేస్తున్నాం అంతే. డాక్టర్ గారు, మీరు అన్నట్లు నకిలీ వైద్యులు మరి చిన్న చిన్న వాళ్ళ దగ్గరికి పోతే ఇట్లా చేస్తున్నారన్నారు, బాగానే ఉంది. ఒక నార్మల్ ఒక పూర్ ఫ్యామిలీ ఏదైనా ఇష్యూ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు రాసే టెస్టులు కావచ్చు, మీరు అన్నట్లు నిజంగా నడుము నొప్పి వస్తే ఒక పెద్ద స్కాన్లు రాస్తున్నారు. సో ఆ టెస్టులన్నీ భయపడి అలాంటి మందులకు భయపడే ఇలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. సో యాంటీబయాటిక్స్ ఇస్తారా, రెసిస్టెన్స్ వస్తుంది, ఆ తర్వాత పక్కన పెడితే నాకు నొప్పి తగ్గుతుందిగా అన్న ఉద్దేశంలో ఉంటూ ఉన్నారు. అంటే ఈ బిల్లులు గురించి కూడా ఆలోచించాలి కదా. మరి మెడికల్ కౌన్సిల్ ఆలోచిస్తుందా ఈ హాస్పిటల్ బిల్స్ గురించి? హాస్పిటల్ బిల్స్ అనేది మెడికల్ కౌన్సిల్ పరిధిలో ఉండే విషయం కాదండి. కానీ అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైద్యము ఖరీదవుతోంది, అప్పుడు ఏం చేయాలి అని అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ పెంచమని, లేకపోతే గవర్నమెంట్ డాక్టర్స్ ప్రతి చోట అందుబాటులో ఉండేలా చూడమని మనం గవర్నమెంట్ మీద ప్రెషర్ చేయాలి, అంతే కదా. అంటే ఇప్పుడు నేను ఇంకొక మాట చెప్తా. ప్రతి 1000 మంది జనాభాకి ఒక ఆశా వర్కర్ ఉన్నారు మన రాష్ట్రంలో. ప్రతి 1000 మంది జనాభాకి దాదాపు ప్రతి 5 నుండి 10,000 మంది జనాభాకి ఒక సబ్ సెంటర్, ఒక ANM అయితే ఉంటారు కదా. వాళ్ళు ఈ నకిలీ వైద్యుల కన్నా 100% బెటర్. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు కదా. ఒకవేళ ఓన్లీ ప్రాథమిక చికిత్స కావాలనుకుంటే నెక్స్ట్ ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఎన్నో బస్సు దవాఖానాలు ఉన్నాయి. ప్రతి చోట ప్రతి చిన్న పాపులేషన్కి కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఇంకా మెడికల్ కాలేజ్. ఇప్పుడైతే తెలంగాణలో ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ ఉంది. ప్రతి చిన్న జిల్లాలో, కొత్త జిల్లాలలో కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉంది దాదాపు. అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా. అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే ప్రశ్నించాలి కదా. అంటే ఈ గవర్నమెంట్ యొక్క అంటే లోపాలని, అంటే గవర్నమెంట్లో ఏదైతే మెడికల్ సర్వీసెస్ అందట్లేదో దానికి ఆల్టర్నేట్ అండి వీళ్ళు నకిలీ వైద్యులు. దానికి ఆల్టర్నేట్ కాదు కదా. ఎందుకు అంటే అల్టిమేట్గా వాళ్ళ వల్ల ప్రజలకు జరుగుతుంది నష్టం, ప్రజలకు ఆరోగ్యం జరుగుతుంది నష్టం. ఆ సంగతి ప్రజలు రియలైజ్ అవ్వాలి. అవ్వకుండా వాళ్ళు ఉన్నంత వరకు ఇట్లా అంటే అసలు సమస్య ఏంటి? మాకు నకిలీ వైద్యులకు యుద్ధం కాదు ఇది, పబ్లిక్ హెల్త్ ని కాపాడాలనే మా తాపత్రయం మాత్రమే. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ కూడా అంతే. గవర్నమెంట్ కూడా ఎట్లా అంటే ఈ RMPs కి వ్యతిరేకంగా మెడికల్ కౌన్సిల్ ఫైట్ చేస్తుంది. నో, పబ్లిక్ హెల్త్ కోసం మెడికల్ కౌన్సిల్ ఫైట్ చేస్తుంది. సో వాళ్ళ బాధ్యత ఏంటి? పబ్లిక్ కి మెరుగైన హెల్త్ ఇవ్వడం కోసం వాళ్ళు ఏం చేయాలి? ప్రతి చోట డాక్టర్స్ రౌండ్ ద క్లాక్ అవైలబుల్గా ఉండేలా చూడాలి, బేసిక్ మెడిసిన్స్ అన్ని ఖచ్చితంగా అవైలబుల్గా ఉండేలా చూడాలి, ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ పెంచాలి. యాక్చువల్లీ చేస్తుంది. యాక్చువల్లీ తెలంగాణ గవర్నమెంట్లో ఇప్పుడు మెడికల్ సర్వీసెస్ అన్ని ఇంప్రూవ్ అయినాయి, కానీ ప్రజల్లో అవగాహన రావట్లేదు. ఎవరిని ప్రశ్నించాలో, ఎవరి దగ్గర నుంచి ఎలాంటి సర్వీసెస్ తీసుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళకి షార్ట్ కట్స్ కావాలి, వాళ్ళు అనుకుంటున్నారు అది షార్ట్ కట్ అని. కానీ ఇప్పుడు ఒక నార్మల్ పేషెంట్ ఓపీకి వెళ్ళి చూపించుకుంటే సపోజ్ ఒక 500 రూపాయలు ఖర్చు అయితే, అదే పేషెంట్ RMP దగ్గర మందులు వాడుతూ, అదేం ఫ్రీగా అవ్వదు, మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు మళ్ళీ ఇన్వెస్టిగేషన్స్ రాస్తారు, RMPs ఇన్వెస్టిగేషన్స్ రాస్తారు, మెడిసిన్స్ రాస్తారు, అవన్నీ ఖర్చు అవుతాయి. దాంతో హెల్త్ డ్యామేజ్ అయ్యి ఎమర్జెన్సీలో వాళ్ళు వెళ్తే అప్పుడు వాళ్ళకి అయ్యే ఖర్చు 1,00,000, ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వస్తుంది. ఏం లాభం దాంతో కదా. కాబట్టి ఎర్లీ స్టేజ్లో ఎక్కడ ప్రైమరీ హెల్త్ కేర్ ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే అవగాహన ప్రజల్లో పెరగాలి. పెరగకపోతే డెఫినెట్గా నష్టపోయేది ప్రజలే. చాలా చక్కగా చెప్పారండి. అసలు గవర్నమెంట్ బాగా పనిచేస్తుంది, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ ఉన్నాయని. కానీ ఇంతకుముందు మీరు చేసిన కొన్ని హాస్పిటల్స్లోనే నాకు తెలిసిన న్యూస్ ఏంటంటే, ఒక స్ట్రెచ్చర్ కావాలంటే కూడా మనము గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి అండి. స్ట్రెచ్చర్ కావాల్సినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి డబ్బులు ఇవ్వకండి, వెళ్ళి RMOని క్వశ్చన్ చేయండి, సూపరింటెండెంట్ని క్వశ్చన్ చేయండి. RMOని అంటే ఫెసిలిటీస్ మెరుగు చేయడం కోసం ప్రశ్నించండి, అంతేకాని దానికి వీళ్ళు ఎలా ఆల్టర్నేట్ అవుతారు? కారు కదా. ఇప్పుడు వీళ్ళకు CT స్కాన్ రాస్తారండి, ఒక అన్క్వాలిఫైడ్ అంటే 10th క్లాస్ చదివిన కూడా RMP అని బోర్డు పెట్టుకున్న వాళ్ళు మేము 1000 మందిని చూపిస్తాం. ఈవెన్ హైదరాబాద్ సెంటర్లో, మామూలు ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సేవ చేస్తున్నామని చెప్పేది 100% అబద్ధం. హైదరాబాద్ లాంటి పట్టణాల్లో కూడా 10th క్లాస్ చదివి RMPగా బోర్డు పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు CT స్కాన్ అని రాస్తారండి. CT స్కాన్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలో వాళ్ళకి తెలుసా? MRIలు రాస్తారు. మీరు అన్నట్టుగా నడుము నొప్పి అనగానే MRI రాస్తారు. MRIలో ఏమైనా ప్రాబ్లం ఉంటే చికిత్స వాళ్ళు చేయగలుగుతారా? వాళ్ళు ట్రీట్ చేయలేని ప్రాబ్లంకి సంబంధించిన టెస్ట్లు వాళ్ళు ఎందుకు రాయాలి?
వాళ్ళు ఎందుకు రాయాలి? ఎందుకంటే కేవలం వాళ్ళ కమిషన్ల కోసం, వాళ్ళకు వచ్చే లాభాల కోసం కదా. సో అది ప్రజలు అది ఆలోచించుకున్నా కూడా సరిపోతుంది. మనోడే మా ఊరోడు రాసిండు చేయించుకోమన్న టెస్ట్ చేయించుకున్నా, ఎందుకు చేయించుకున్నాం? దాంతో ఏమొచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేసుకోవాల్సింది సిఈసిటీ అబ్డామెన్, అతను చెప్పింది సిటీ అబ్డామెన్, మళ్ళీ ఇంకోసారి స్కాన్ చేయాల్సి వస్తుంది కదా. ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ టెస్ట్ చేయమన్నారు అని అంటారు అంతే. కానీ క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గరికి వెళ్తే అప్పుడు అట్లీస్ట్ నెంబర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ తగ్గుతాయి, ఎమర్జెన్సీకి వెళ్ళే పరిస్థితి రాదు. ఆ అవగాహన పెరగాలి కదా ప్రజల్లోనే. అసలు బయట చూస్తే ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ఈయన అని అంటే మేము ఏం చెక్ చేసుకోవాలి? నాకు తెలీదు, నేనేం చెక్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి క్వాలిఫైడ్ డాక్టర్ తన నేమ్ బోర్డ్ పైన, ప్రిస్క్రిప్షన్ పైన అయినా నేమ్ బోర్డ్ పైన తన రిజిస్ట్రేషన్ నెంబర్ కంపల్సరీ మెన్షన్ చేయాలి కంపల్సరీ. అది వాళ్ళ మా ఎథిక్స్లో ఒక రూల్. సో వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందా లేదా, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏముంది. ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు ఎవరైనా ఎంబీబీఎస్ అని రాసుకుంటారు. ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్ ఇలాంటివి ఉంటే ఓకే. ఏబిఎం, ఎంబీఎస్ అట్లాంటివి ఏదో ఏబిసిడి వేరే లెటర్స్ ఉన్నాయంటే అది ఏదో అబ్నార్మల్ అని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని మనం తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఆన్లైన్ వెబ్సైట్లోకి వెళ్ళేసి TSMC ఆన్లైన్ అని కొట్టండి, మీకు వస్తుంది వెబ్సైట్. వచ్చినాక డాక్టర్ డీటెయిల్స్ అని ఉంటుంది. అక్కడ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ కొడితే ఆ డాక్టర్ యొక్క డీటెయిల్స్ రావాలి. రాలేదు అని అంటే అది ఫేక్ డాక్టర్ అని అర్థం చేసుకోవచ్చు. అలాంటప్పుడు మీరు మెడికల్ కౌన్సిల్కి మీరు కంప్లైంట్ ఇస్తే మేము డెఫినెట్గా వాళ్ళను ఎంక్వైరీ చేసాం, చెక్ చేసి యాక్షన్ తీసుకుంటాం. అంటే మీరు బయట నడిపే చిన్న చిన్న హాస్పిటల్సే చూస్తున్నారా? సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా చూస్తూ ఉన్నారా? ప్రతి హాస్పిటల్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఎథిక్స్ కమిటీకి నేను ఎథిక్స్ కమిటీ మెంబర్ని కూడా. అంటే డాక్టర్స్ పైన ఎవరైనా ఏమన్నా కంప్లైంట్ ఇవ్వాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నాను, నాకేదో నష్టం జరిగింది, లేకపోతే మా అమ్మని తీసుకెళ్ళాను, మా అమ్మ చనిపోయింది. సో అలాంటి ఏమైనా సిచ్యువేషన్ ఉంటే డాక్టర్స్ నెగ్లిజెన్స్ ఉంది అని నాకు ఏమైనా అనుమానం వస్తే మనం వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సింది ఓన్లీ మెడికల్ కౌన్సిల్. ఒక క్వాలిఫైడ్ డాక్టర్ మీద యాక్షన్ తీసుకునే అధికారం ఉన్న ఏకైక బాడీ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్. ఈవెన్ హైకోర్టుకి వెళ్ళినా, కేసు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ వాళ్ళు మెడికల్ కౌన్సిల్ ఏమన్నది అని అడుగుతారు. దాన్ని బట్టి కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మెడికల్ కౌన్సిల్ డిసైడింగ్ అథారిటీ ఉంటారు. సో మీ ఏమైనా అట్లాంటి డౌట్ ఉంటే వాళ్ళు మెడికల్ కౌన్సిల్కి కంప్లైంట్ చేయాలి. సో మేము ఎథిక్స్ కమిటీలో చూసే వాటిలో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ మీద ఉన్న కంప్లైంట్స్ కూడా ఉంటాయి. సో దాన్ని మేము అనలైజ్ చేస్తాం. ఓకే, దాంట్లో ఎంతవరకు ఉంది, రియల్గా అది మెడికల్ నెగ్లిజెన్స్ ఉందా, ఒకవేళ కేవలం డాక్టర్ది జడ్జ్మెంట్ ఎర్రర్ ఉంది, లేకపోతే అంత ఇంటెన్షనల్గా చేసిన పెద్ద తప్పు కాదు అట్లా అనుకుంటే మేము ఇగ్నోర్ చేస్తాము. లేదు డాక్టర్ ఇంటెన్షనల్గా చేసింది ఉంది, ఖచ్చితంగా వాళ్ళు అర్హతకు మించి వర్క్ చేయడం వల్ల కానీ, లేకపోతే నిర్లక్ష్యం వల్ల కానీ, నెగ్లిజెన్స్ కానీ ఉందంటే ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం. పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ మీద కంప్లైంట్స్ కూడా మా పరిధిలోకి వస్తాయి. అంటే చాలా బిల్స్ అయినాయి, అవి డబ్బులు ఒక్కటి మా పరిధిలో రాదు, అది డిఎంహెచ్ పరిధిలోనే ఉంటుంది. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. అది బిల్స్ వాళ్ళు ఖచ్చితంగా ప్రతి హాస్పిటల్ ఈ ప్రొసీజర్కి ఇంత కాస్ట్, లేకపోతే ఈ కన్సల్టేషన్కి ఇంత కాస్ట్ అనేది ముందే డిస్ప్లే చేసి ఉండాలి. డెఫినెట్గా వాళ్ళు ముందు కౌన్సిల్ చేసి పేషెంట్కి చెప్పి ఉండాలి. చెప్పి ఉండకపోతే మాత్రం వాళ్ళు మిస్టేక్ అవుతుంది. కానీ బిల్ ఇంత ఎందుకు వేశారు, బిల్ ఇంత అయ్యింది అయినా కూడా మాకు ట్రీట్మెంట్ జరగలేదు, అలాంటివి మాత్రం మా పరిధిలో ఉండవు. సో అవసరం లేకపోయినా టెస్టులు రాస్తున్నారు అనే వాళ్ళకి అవసరం ఉంది లేదు అనేది ఎవరు జడ్జ్ చేయాలి, ఎవరు డిసైడ్ చేయాలి? అది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టరే డిసైడ్ చేయాలి. ఇప్పుడు చెప్తున్నా కదా, అన్క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ చదవని వాళ్ళు సీసీటీలు, ఎంఐఆర్లు చేయమంటేనే చేసుకుంటున్నారు జనాలు. అలాంటిది క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు టెస్ట్ రాస్తే ఇది అవసరం లేదా అని క్వశ్చన్ చేస్తారు. అలా ఉంటుంది అన్నమాట మన వాళ్ళతో. సో అవసరం లేకుండా టెస్ట్ చేశారు అనేది ఏమైనా ఉంటే కూడా మాకు వస్తే మేము అట్లీస్ట్ వీ విల్ టేక్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ దట్ కన్సల్ట్ డాక్టర్. ఇది ఎందుకు చేశారు, దాని నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు, ఏమైంది, అట్లా అడగలుగుతాం. అంతే, అన్నెసరీ అనేది ఇండికేషన్ లేకుండా అయితే చేయకూడదు. దట్ ఈస్ అనెథికల్. ఖచ్చితంగా డాక్టర్ గారు. ఇప్పటి వరకు మరి నకిలీ డాక్టర్స్ బయటపడ్డారు కదా, అంటే వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్స్ ఉంటాయండి? ఇప్పుడు నకిలీ డాక్టర్లు ఎవరైనా ఉంటే NMC యాక్ట్ 3454 రూల్ ప్రకారము వాళ్ళ పైన 1 year ఇంప్రిజన్మెంట్ లేదా 5 lakhs ఫైన్ వరకు కూడా మా పరిధిలో ఉంటుందండి. యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా FIR బుక్ చేసాం వాళ్ళ పైన, తర్వాత DMHO వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వాళ్ళ క్లినిక్స్ని క్లోజ్ చేసేస్తారు. అంతవరకు నకిలీ డాక్టర్స్ మీద అయితే అంతవరకే చేయగలుగుతాం. క్వాలిఫైడ్ డాక్టర్స్ అయితే ఫైన్ లేకపోతే రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేయగలుగుతాం అనమాట. 6 months, 1 year, 5 years డిపెండింగ్ ఆన్ ద సీరియస్నెస్ ఆఫ్ ద ప్రాబ్లం. డాక్టర్ గారు, సో డాక్టర్లు, ఎంబీబీఎస్లు ఇంతవరకు అయితే బాగానే ఉంది. ఈ మధ్యకాలంలో చాలా చూస్తూ ఉన్నాము, డైట్స్ అంటున్నారు, రకరకాల థెరపీస్ అంటున్నారు. మరి అలాంటివి కూడా మీ మెడికల్ కౌన్సిలింగ్ కిందకే వస్తాయా? ఒకవేళ నేను నిజంగానే ఏదైనా డైట్ ద్వారా ఏదైనా జబ్బు తగ్గించుకోవాలి, ఈ థెరపీ ద్వారా నేను తగ్గించుకోవాలి అన్నప్పుడు అలాంటి వాటికి వెళ్తే ఫెయిల్ అవ్వచ్చు, అప్పుడు నేను ఎవరికి కంప్లైంట్ చేయాలి? మెడికల్ కౌన్సిల్ వాటి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా?
మెడికల్ కౌన్సిల్ పరిధిలో మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ అని ఒకటి ఉంటుందండి. అంటే ఎవరైనా నేను 100% క్యూర్ చేస్తా, నేను దీంతో 100% క్యూర్ చేస్తా, దీంతోనే ప్రతిదీ నేను ట్రీట్ చేస్తా, అట్లాంటివి ఏమైనా చెప్తే అది 100% తప్పు. ఎందుకంటే సైన్స్ కెన్ నెవర్ గివ్ 100% అష్యూరెన్స్ ఫర్ ఎనీథింగ్. దాని మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద ఉంటుంది. అంటే ఆ పేషెంట్ యొక్క జెనెటిక్స్ దగ్గర నుంచి చాలా ఫ్యాక్టర్స్ రోల్ ప్లే చేస్తాయి. అంటే ఆ డిసీజ్ సివియారిటీని బట్టి అట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా గంపగుత్తగా నేను గ్రేడ్ 3 గ్రేడ్ 4 క్యాన్సర్ని కూడా ట్రీట్ చేస్తా, టైప్ 1 డయాబెటీస్ కూడా ఇన్సులిన్ లేకుండా ట్రీట్ చేస్తా, లేకపోతే మెల్లకన్ను కూడా మందులతో 100% ట్రీట్ చేస్తా, సీకేడీ పేషెంట్స్కి డయాలసిస్ లేకుండా నేను ట్రీట్మెంట్ ఇస్తా, డైట్తోనే ఇస్తా అని చెప్తే అది ఖచ్చితంగా మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ కింద వస్తుంది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ డైటరీ అడ్వైస్ ఇచ్చారనుకోండి, అంటే నేను మీకు చెప్తున్నా ఇది తినండి మీకు ఇది మంచిది, ఇది తినండి అది మంచిది కాదు, అది మీ ఇష్టం అంతే. కానీ నేను క్వాలిఫై లేకుండా కూడా మీరు ఈ టాబ్లెట్ వేసుకోండి అని మనం రాసి ఇచ్చాను అనుకో, అది తప్పు. ఎందుకంటే అలోపతి మెడిసిన్స్ రాయకూడదు. అయితే వీళ్ళు ఇంటెలిజెంట్గా ఏం చేస్తున్నారు కొంతమంది అని అంటే ఫుడ్ సప్లిమెంట్స్నే డ్రగ్స్ లాగా తీసుకొస్తున్నారు. అంటే వాళ్ళు కొనుగోలు చేసేదేమో ఫుడ్ సప్లిమెంట్స్ కింద, డ్రగ్స్ కింద కాదు, ఫుడ్ సప్లిమెంట్స్ కింద కొనుక్కొస్తారు. కొనుక్కొచ్చేసి ప్రిస్క్రిప్షన్లో 10 మందులు రాస్తారనమాట. ఈ క్యాప్సుల్ వేసుకోండి, ఈ టాబ్లెట్ వేసుకోండి. కానీ అవి ఏంటివి యాక్చువల్లీ ఫుడ్ సప్లిమెంట్స్. వీళ్ళు ఏమనుకుంటారు ప్రజలు, మాకు ఇవన్నీ మందులు రాశారు అనుకుంటారు. అలా రాసినవి మీకు మందులు కాదు, ఇవన్నీ మంచిగా మీకు ఓన్లీ ఫుడ్ డైట్. నిజంగా డైట్ మాత్రమే అడ్వైజ్ చేసి వాళ్ళు ఏమైనా మిరాకిల్స్ చేస్తే ఫస్ట్ సంతోషించేది మేమే దాని మీద రీసెర్చ్ చేయండి, స్టడీ చేయండి, ప్రపంచం అంతా మన చూసి గర్వపడే స్థాయికి మన దేశం వెళ్తుందని అనుకుంటాం. అలా కాకుండా ఓన్లీ ప్రజల్ని మిస్గైడ్ చేస్తూ అలాంటి వాళ్ళ దగ్గరికి ఏమవుతుందండి, ఒకసారి వెళ్తారు, 2 సార్లు వెళ్తారు, 20,000 30,000 పెడతారు అంతే. మెడిసిన్స్ అన్నీ కొనుక్కుంటారు, వాడతారు. టెంపరీ బెనిఫిట్ ఉంటుందండి, ఎందుకంటే వాళ్ళు స్ట్రిక్ట్గా డైట్ చేస్తారు కదా. ఇప్పుడు ఎవరికి తెలియదండి హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఏంటో, మీకు నాకు ప్రతి ఒక్కరికి తెలుసు. కార్బోహైడ్రేట్స్ తక్కువ తినాలి, డైలీ ఎక్సర్సైజ్ చేయాలి, సరిపడా నిద్ర ఉండాలి, స్ట్రెస్ ఉండకూడదు, ప్రోటీన్ ఎక్కువ తినాలి, ఫ్యాట్ తక్కువ తినాలి, అవన్నీ మనకు అందరికీ తెలుసు. కానీ ఎంతవరకు మనం పాటించగలుగుతామా లేదా, ఎంతవరకు పాటించగలుగుతాం అనేది కదా మెయిన్. అలా కాకుండా మీరు ఖచ్చితంగా రోజుకి 2 లీటర్లు కొబ్బరి నూనె తాగండి అన్నారు అనుకో, నేను తాగుతా హెల్దీగా అయిపోతున్నా, తాగుతా అంట. ఎన్ని రోజులు తాగుతా? కొన్ని రోజులు అయినాక 10 రోజులు అయినాక ఇవి తాగి బతకడం కన్నా తాగకుండా చచ్చిపోవడం మంచిది అనిపిస్తుంది ఆటోమేటిక్. అందుకే కీటో డైట్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు కీటో డైట్ ఈవెన్ డాక్టర్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు. డయాబెటిక్స్కి కాదు, ప్రీ డయాబెటిక్స్కి మాత్రమే. డయాబెటిక్స్కి చాలా రిస్క్, ఎందుకంటే డయాబెటిక్ కీటోసిస్ వస్తేనే చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లోకి వెళ్తారు. సో కీటో డైట్ అనేది మేము కూడా ప్రిస్క్రైబ్ చేస్తున్నాం. కానీ కంప్లయన్స్ టు ట్రీట్మెంట్ అంటే మేము చెప్పిన డైట్ వాళ్ళు ఫాలో అయ్యేది 3 నెలల మించి ఎవరు ఫాలో అవ్వలేకపోతున్నారు. సో ఇది వర్కౌట్ అవ్వదు, మనకు లాంగ్ రన్ బెనిఫిట్స్ కావాలి. ఇప్పుడు మేము ఒక పేషెంట్ వచ్చారనుకోండి, 30 years పేషెంట్ వచ్చారనుకోండి, బెస్ట్ టాప్ అండ్ మెడిసిన్స్ ఎప్పుడు పెట్టాం. ఎందుకంటే నేనైతే వాళ్ళకి చెప్తా, చూడమ్మా నువ్వు ఈ జబ్బుతో ఇంకొక 50 సంవత్సరాలు బ్రతకాలి, నువ్వు ఈ జబ్బుతోని 50 సంవత్సరాలు బ్రతకాలి, నీకు నీ మొగుడు పిల్లలు కూడా శాశ్వతం కాదు, కానీ నీ శరీరమే శాశ్వతం. సో నీ శరీరాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో చూద్దాం ఫస్ట్ బేసిక్. ఎందుకు అనంటే ఒక నెలకి 1000 రూపాయలు పెట్టమంటే పెడతారండి, ప్రతి నెల అలా పెడుతూ ఉండమంటే ఎంతకాలం పెట్టగలుగుతారు? ఏదో ఒక టైంలో వాళ్ళకు విరక్తి వస్తుంది. సో బేసిక్ మెడిసిన్స్తో ట్రై చేద్దాం. కాస్ట్ చూడాలి, కంప్లైంట్స్ చూడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైలీ 4 రకాల టాబ్లెట్లు వాడాలనుకోండి, కంప్లైంట్స్ తక్కువ ఉంటుంది. రోజు ఒక టాబ్లెట్ వాడాలనుకోండి, కంప్లైంట్స్ ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా ఇంజెక్షన్ తీసుకోవాలండి, కంప్లైంట్స్ తక్కువ ఉంటుంది. కాస్ట్లీ మెడిసిన్స్ అనుకోండి, కంప్లైంట్స్ తక్కువ ఉంటుంది. ఇవన్నీ ఫ్యాక్ట్స్ అన్నీ మేము ఆలోచిస్తాం. సో ఇది అయితే బెస్ట్, సింపుల్, మీకు కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండవు. దీంతో స్టార్ట్ చేద్దాం. ముందు నీకు ఒకవేళ జబ్బు ఎక్కువైనప్పుడు వేరే మందులు పెడదాం. అలా ఉంటుంది మా ఆలోచన. అంటే ఒక 40-50 years లాగా ఆలోచిస్తాం. వీళ్ళేంటి ఇమ్మీడియట్గా మనం ఏం చేయగలుగుతాం అంతే. వాళ్ళకి మిరాకిల్ కనిపించాలి, పేషెంట్స్ ఇంకా స్వామి త్వమేవ శరణం మమ అని అనుకోవాలి. అలాంటి రాంగ్ కాన్సెప్ట్తోనే ప్రజల్ని మిస్గైడ్ చేస్తున్నారండి. అది కాదు, మనకు కావాల్సిన టెంపరీ బెనిఫిట్స్ కాదు, పేషెంట్ లాంగ్ టర్మ్ హెల్త్ ఇంపార్టెంట్. అంటే అలాంటి వాటి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? అంటే ఒకవేళ వాళ్ళు డైట్ మాత్రమే చెప్తే మా పరిధిలోకి రారు. ఒకవేళ 100% క్యూర్ అని చెప్తే మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ కింద వస్తారు. అలోపతి మెడిసిన్స్ రాస్తే మాత్రం ఖచ్చితంగా మా పరిధిలోకి వస్తారు. ఖచ్చితంగా మ్యామ్. ఏదైనా కానీ మీ మెడికల్ కౌన్సిల్ అనేది ఇలానే పనిచేయాలి, యాక్టివ్గా పనిచేయాలి, నకిలీ డాక్టర్ల గుట్టు రట్టు చేస్తూ ఉండాలి. సో ఎవరైనా నకిలీ వైద్యం చేయాలంటే భయపడేలాగా చేయాలని కోరుకున్నాం. ఎందుకంటే ప్రజల కోసం మీరు చేస్తున్న ఇది అందరికీ కూడా ఉపయోగపడేది, ప్రజల ప్రాణాలని దక్కించేదే. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీ విలువైన టైం మా కోసం ఇచ్చినందుకు. ఇంకా బాగా పనిచేయాలి, అందరి ఆరోగ్యం కోసం మీరు పనిచేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.